నమస్తే, నేను హరిత. రోజుకు కేవలం 17 సెకన్ల పాటు ఇలా చేస్తే మీరు అనుకున్నదల్లా దక్కుతుంది, కోరుకున్నదల్లా దక్కుతుంది అంటున్నారు రిజల్ట్ ఓరియెంటెడ్ లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ విశ్వం విజయ్. అదేంటో తెలుసుకుందామా? నమస్తే విజయ్ గారు. నమస్కారం అండి హరిత గారు. కేవలం రోజుకు 17 సెకన్లు ఒక్కటి చేయండి అంటున్నారు. ఏంటది? విశ్వంతో కనెక్ట్ అవ్వచ్చా? విశ్వం విజయ్ గారిచే నిర్వహించబడే అడ్వాన్స్ లా ఆఫ్ అట్రాక్షన్ క్లాస్ అటెండ్ అవ్వాలి అనుకుంటే కామెంట్ సెక్షన్ లో ఉన్న గూగుల్ ఫామ్ ని ఫిల్ చేయండి లేదా డిస్ప్లే అవుతున్న నెంబర్ కి కాల్ చేయండి. ధర్మో రక్షిత రక్షిత యద్భావం తద్భవతి. అవునండి, 17 సెకండ్స్ అండి. ఎవరైతే ఫోకస్గా 17 సెకండ్స్ నేను ఇప్పుడు చెప్పినట్టు చేస్తే మాత్రం వారు యూనివర్స్తో కనెక్ట్ అవ్వచ్చు. వారు ఏదైతే కావాలని కోరుకుంటున్నారో వారు పొందొచ్చు. అయితే చూద్దామా? అయితే 17 సెకండ్స్ ఏంటంటే ఆ ఒక్క 17 సెకండ్స్ మన జీవితంలో మనకి ఏదైతే కావాలని మనం కోరుకుంటున్నామో దానిపై ఫోకస్గా ఉండాలి. అంటే చాలా అనొచ్చు, ఏంటి 17 సెకండ్స్ మనం ఉంటాం కదా అంటారు. అంటే ఎందుకు ఆ నెంబర్ తీసుకున్నారు 17 అనేది? 17, 31, 48, 61. సో 68 ఇవన్నీ కూడా ఏంటంటే ఫోకసింగ్ నెక్స్ట్ లెవెల్స్ అండి. ఒక 17 సెకండ్స్లో ఒక థాట్ ప్యాటర్న్ మారిపోతుంటుంది. ఒక్క 17 సెకండ్స్లో కనుక మనం ఫోకస్ చేయగలిగితే, ఇప్పుడు చూడండి, ఒక పేపర్ ఉందండి. ఓకే, ఆ పేపర్ని మనం భూతద్దం పెట్టి మామూలుగా సూర్యకిరణాలతో బంద్ చేయలేదు. బట్ కొన్ని సెకండ్స్ కనుక ఉంచితే అది కాలుతుంటుంది. అదేవిధంగా సైంటిస్టులు రీసెర్చ్ చేశారండి. ఒక వ్యక్తి ఒక 17 సెకండ్స్ గనక తను ఏదైతే కావాలని కోరుకుంటున్నాడో దానిపై ఫోకస్ చేస్తే ఒక టైప్ ఆఫ్ థాట్ ఫ్రీక్వెన్సీ అనేది మారిపోతుంది. సో ఎవరైతే కానీ ఫోకసింగ్ చేయాలండి హరిత గారు. అంటే 17 సెకండ్స్ పాటు కేవలం మీ జీవితంలో ఏదైతే కావాలని కోరుకుంటున్నారో దానిపైనే ఫోకస్ చేయాలి. అంతేగాని వేరే దానిపైన ఫోకస్ చేయకూడదు. సో ఎలా చేయాలి ఫోకస్? ఫస్ట్ 17 సెకండ్స్ ఒక దానిపై మనం ఫోకస్ చేయాలంటే 17 సెకండ్స్ మన మైండ్ను మనం కంట్రోల్ తెచ్చుకోవాలి. బట్ ఎంతమంది 17 సెకండ్స్ ఉంచుకోగలుగుతున్నారు? ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో థాట్స్ మారిపోతుంటాయండి హరిత గారు. ఒక రోజుకు ఒక వ్యక్తికి 60,000 నుంచి 70,000 వరకు ఆలోచనలు వస్తుంటాయి. ఆలోచనని రకరకాల ఆలోచనలు వస్తుంటాయి. వారి శక్తి అంతా అలా వెళ్తుంది. బట్ 17 సెకండ్స్ మీకు ఏది కావాలో దానిపైనే ఫోకస్ పెట్టాలి. అయితే ఇంకొక విషయం, మన ఆలోచనలకు మన శ్వాసకు అవినాభావ సంబంధం. అంటే మన మనసుకు మన శ్వాసకు అవినాభావ సంబంధం. అందుకోసం నేనేమంటానంటే, నేను కొన్నిసార్లు ట్రై కూడా చేస్తున్నాను. కొంతమంది పర్సనల్ అపాయింట్మెంట్లను తీసుకొని కొన్నిసార్లు ఎందుకు ఈ వ్యక్తికి సంకల్పం సిద్ధించట్లేదు, ఎందుకు కొంతమంది వ్యక్తులు ఏది కావాలని కోరుకుంటారో అది అయిపోతున్నారు. అంటే హెల్త్లో కావచ్చు, మనీలో కావచ్చు, రిలేషన్షిప్ అండ్ కెరియర్. అయితే 17 సెకండ్స్ ఒక ప్రిన్సిపల్ మేము ట్రై చేయడం జరిగింది. అది ఎక్సలెంట్ రిజల్ట్స్ కూడా ఇవ్వడం జరిగింది. అయితే నేనేం చేశానంటే, శ్వాస తీసుకొని జనరల్గా ఏంటంటే హరిత గారు వదులుతుంటారు. నేనేం చేయించానంటే ఒక వ్యక్తి టెస్ట్ చేశాను. శ్వాస తీసుకొని 17 సెకండ్స్ హోల్డ్ చేయమని చెప్పారు. ఆ 17 సెకండ్స్ హోల్డ్ చేస్తున్నానంటే తన మనసును ఆటోమేటిక్ చూడండి, శ్వాస హోల్డ్ అయిందంటే మనసులో ఆలోచన రావండి హరిత గారు. అలా ఎప్పుడైతే అయిందో ఆలోచన తగ్గిపోయినాయి. అలా శ్వాస తీసుకోవడము, 17 సెకండ్స్ హోల్డ్ చేయడము, మళ్ళీ వదలడం, లైక్ దట్. చూడండి, ఒక ఎగ్జాంపుల్ చూడండి. శ్వాస తీసుకోవడం అంటే ఇన్హేలింగ్, హోల్డింగ్ 17 సెకండ్స్ అంటే ఆజ్ఞా చక్రం దగ్గర 17 సెకండ్స్ సమయాన్ని హోల్డ్ చేయడం, అంటే కొద్ది సమయాన్ని హోల్డ్ చేయడం, తర్వాత రిలీజ్, శ్వాసను వదలడం. అది మీరు అనొచ్చు, ఏంటి సార్ 17 సెకండ్స్ ఎట్లా కౌంటింగ్ చేయాలంటే రివర్స్లో నేను అంటాను. అంటే ఎల్లో కలర్ పేపర్ స్క్రీన్ ఉన్నట్టు ఊహించుకొని రివర్స్లో 17 అనే రెడ్ కలర్ ఊహించుకొని 17, 16, 15, 14, 13 అలా రివర్స్లో 1 సెకండ్ రావడం. అంటే అక్కడ మీరు శ్వాసను హోల్డ్ చేసి రివర్స్లో కౌంటింగ్ చేసుకుని వదలడం. అట్లా 3 టైమ్స్ అయిపోద్ది. ఒక సైకిల్ ఒక 3 టైమ్స్ అయిపోయిన తర్వాత నేనేమంటానంటే, మళ్ళీ శ్వాస తీసుకొని అక్కడ మీరు ఏదైతే మీరు హోల్డ్ చేస్తారు కదా జనరల్గా, ఆ ప్లేస్లో ఆజ్ఞా చక్రం దగ్గర నేనేమంటానంటే ఊహించుకోమంటారు. అంటే సపోజ్ మీకు పర్ మంత్ ఇన్కమ్ ఇప్పుడు జనరల్గా ఉంది, ఒక వ్యక్తికి 40,000 రూపీస్ వస్తున్నాయండి. అతనికి 80,000 పర్ మంత్ వస్తే తన లైఫ్లో హ్యాపీగా ఉండొచ్చు అనుకుంటున్నారు. అయితే నేనేమంటానంటే 80,000 రూపీస్ నీకు ఆల్రెడీ వచ్చినట్టుగా వస్తే నువ్వు ఇమాజిన్ ఊహ అనొచ్చు. మీరు ఊహకు అంత శక్తి ఉందంటే ఎవ్రీథింగ్ ఈజ్ ఊహ అండి. నేను ఇక్కడికి రావాలనుకుంటే ముందుగా నేను రావాలని ఊహించాను కాబట్టి ఇక్కడ ఉన్నాను. ఈ మైక్తో నేను మాట్లాడాలని నేను ముందుగా ఊహించాను కాబట్టి మాట్లాడగలుగుతున్నాను. ఈ స్టూడియో కావచ్చు, ఈ కెమెరా కావచ్చు, ఇక్కడ ఉన్నట్టు ప్రతి ఒక్క వ్యక్తి కూడా వారు ఊహించిన దాన్ని బట్టే జరుగుతుంటుంది. బట్ అది నేను ఊహించింది జరుగుతుందని అవేర్నెస్లో ఉండాలండి. ఓషో అనే ఒక వ్యక్తి ఉన్నారండి, స్పిరిచువల్ పర్సన్. వారేమంటారంటే, ఎవరైతే చూడండి ప్రజెంట్ మూమెంట్లో ఉంటారో వారు అద్భుతాలు సృష్టిస్తారు వారి జీవితంలో అంటారు. అంటే ఎవరైనా సరే అండి, ఇప్పుడు స్టూడెంట్ ఉన్నాడు తీసుకున్నాం హరిత గారు. ఓకే, ఇద్దరు స్టూడెంట్ ఉన్నాడు. ఒక వ్యక్తి కరెక్ట్ టీచర్ ఏం చెప్తున్నాడో అదే వింటున్నాడు, అక్కడే యాక్షన్లను తను జీవిస్తున్నాడు. ఇంకొక వ్యక్తి మాత్రం బాడీ ఇక్కడ ఉంది, మైండ్ మాత్రం క్రికెట్లోనో
రేపు మూవీ గురించో ఆలోచిస్తున్నాడు. మీరు చూస్తే సక్సెస్ ఎవరైతారు? ఏ స్టూడెంట్ సక్సెస్ అవుతారు చెప్పండి? ఏ వ్యక్తి యొక్క బాడీ, మైండ్ ఒకే దగ్గర ఉందో సక్సెస్ అవుతారు. కాన్సంట్రేషన్ మెయిన్గా. సేమ్ లైక్ దట్. ఈ 17 సెకండ్ ప్రిన్సిపల్ ఎవరైతే ఫాలో చేస్తారో వాళ్ళకు లైఫ్లో మనీ ఫ్లో అవుతుంది. ఎవరికైతే మనీ కావాలనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో మనీ ఎంటర్ చేయండి. ఎందుకు నేను మనీ ఎంటర్ చేయమంటారంటే పదే పదే మనీ అని టైప్ చేస్తుంటామండి. టైప్ చేసినప్పుడు మన సబ్కాన్షియస్ మైండ్లో ఏంటి, మనసులో మనీ గురించి ఆలోచన వస్తుంది. ఎంత ఎక్కువగా మనీ గురించి ఆలోచన చేసినా, పలికినా, విన్నా వారికి మనీ అనేది ప్రాప్తిస్తుంటుంది. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ మనీ. అంటే మనీ ఈజ్ ఎనర్జీ అండి. పాజిటివ్గా ఉండాలి. మనీ గురించి 2 విధాలు ఉంటారండి. ఒకటి పాజిటివ్గా ఉంటారు, నెగిటివ్గా ఉంటారు. ఎవరైతే నెగిటివ్ ఆలోచన చేస్తారో లైక్ దట్ మనీ సంపాదించడం చాలా కష్టం. చిన్నప్పటి నుంచి ఇప్పటికీ కూడా నా క్లాస్లో జాయిన్ అయిన తర్వాత అనేది ఏంటంటే, సార్ బాగా కష్టపడి డబ్బు సంపాదిస్తారు, ఒక మంచి మార్గం చెప్పండి అంటారు. అంటే చూడు పదం ఏం పలుకుతున్నాడు చూడండి, బాగా కష్టం. కష్టపడి. ఎప్పుడైతే తన పదాన్ని కష్టం అన్నాడో నిజం కష్టమే. అయితే నేనేమంటా అంటే చిన్నప్పుడు నుంచి స్టార్ట్ అవుతుందని పేరెంట్స్ ఏం చెప్తారంటే, బాగా కష్టపడితేనే ఫలితం కష్టపడితేనే ఇది చూడండి ఇదే మాటను కష్టపడితేనే ఫలితం చూడండి ఇది ఉంటుంది. మీరు మాట్లాడారు కదా, ఇదే మాటను కంటిన్యూస్గా విని 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 లాస్ట్కి ఏమైందంటే కష్టపడితేనే ఇది వస్తుంది. చిన్నప్పుడు చదువు నుంచి కూడా అంతే, కష్టపడితేనే చదువు. నేనేమంటానంటే కష్టపడు బాగుపడతావు అంటారు. అది కాదు, కష్టపడదు ఇష్టపడమంటారు. అంటే చూడండి కష్టాన్ని ఇష్టంగా చూడమంటారు. రిప్లేస్ అంటే రిప్లేస్ ద వర్డ్. ఈ సబ్జెక్ట్ మన సబ్జెక్ట్ అంతా కూడా ఏం చెప్తుందంటే పదాలను కూడా కొంచెం చేంజ్ చేసుకోమని. అక్కడ ఇష్టం మీరు అనొచ్చు, సార్ కష్టపడితే అయిపోద్ది కదంటే, కష్టపడ్డ దగ్గర ఎప్పుడు మనసు తప్పించుకోవాలని ప్రయత్నిస్తుంటుంది. చూడండి ఒక వ్యక్తి ఇష్టపడుతున్నాడు, కష్టపడుతూ చదువుతున్నాడు. ఏ వ్యక్తికి మంచి మార్క్స్ వస్తాయంటే ఇష్టపడుతూ చదివే. ఎందుకు? తన జాయ్ఫుల్గా ఎంజాయ్గా చదువుతున్నాడు. అదే ఇంకొక వ్యక్తి ఎప్పుడు ఎగ్జామ్ కోసం చదువుతాయి, అబ్బా ఈ యొక్క ఎగ్జామ్ అయిపోతుంది, దానికోసం 2-3 గంటలు తను ఏం చేస్తాడు, రెస్ట్రిక్ట్ చేసేసుకుంటూ చదువుతాడు. అదే ఈ టైం నేను ఇంత కష్టపడాలి. అది. సో నేనేమంటానంటే సింపుల్ అండి. అక్కడ కష్టం ప్లేస్లో ఇష్టపడుతూ చదవమని చెప్తే ఏమవుతుందంటే తన చదువుని ఎంజాయ్ చేస్తూ చదువుతాడు. ఇప్పుడు చూడండి ఇది ఎలా ఉంటుందంటే, ఏ పని చేసినా ఇష్టంగా చేయాలి. ఇష్టంగా చేసినప్పుడే అది మనకు సొంతం అవుతుంది. ఎగ్జాక్ట్ అండి హరిత గారు. అయితే చూడండి ఒక వ్యక్తి గమ్యాన్ని ఇష్టపడుతున్నాడు, మరొక వ్యక్తి గమ్యంతో పాటు ప్రయాణాన్ని ఇష్టపడుతున్నాడు. గమ్యాన్ని ఇష్టపడిన వ్యక్తి కేవలం గమ్యాన్ని చేరినప్పుడు మాత్రమే ఆనందపడతాడు. ఆ ప్రయాణాన్ని జాయ్ఫుల్ గడపడు. బట్ ప్రయాణాన్ని కూడా ఇష్టపడితే ఏంటి, ప్రయాణాన్ని జాయ్ఫుల్గా ఫీల్ అవుతాడు. చివరికి రీచ్ అయిన గమ్యాన్ని తను జాయ్ఫుల్గా ఫీల్ అవుతుంటాడు. అలా కావాలి మన అసలు. లా ఆఫ్ అట్రాక్షన్ ఏం చెప్తుంది? మీ క్లాసెస్ ఎలా ఉంటాయి? ఎలాంటి సబ్జెక్ట్ మీరు చెప్తారు? లా ఆఫ్ అట్రాక్షన్ ఏం చెప్పేదంటే యు ఆర్ ద క్రియేటర్ ఆఫ్ యువర్ ఓన్ డెస్టినీ అంటారు. అంటే మన జీవితానికి మనమే సృష్టికర్తలం అని చెప్తుంది లా ఆఫ్ అట్రాక్షన్. అంటే మన జీవితంలో మనకి ఏదైతే కావాలని కోరుకుంటామో దాన్ని ప్రాపర్గా ఎలా ఆకర్షించుకోవచ్చో చెప్తాం. అయితే లా ఆఫ్ అట్రాక్షన్ ఏమంటారంటే తెలిస్తే కరెక్ట్గా చేయండి, తెలియకపోతే చేయకండి. లా ఆఫ్ అట్రాక్షన్ అనేది ఒక వెపన్ లాంటిదండి. ఎందుకంటే ఫీలింగ్స్, థాట్స్ పైన ఆధారపడి ఉంటుంది. లోపలేమో సాడ్ ఫీలింగ్గా ఉండి నేను మాత్రం మంచిగా అవ్వాలనుకుంటే అది కాలేరండి. ఎందుకు? లోపల ఏముంది? ఫీలింగ్, సాడ్ ఫీలింగ్. ఒక హ్యాండ్లో బ్రేక్ కొడుతున్నారు హరిత గారు, ఇంకొక హ్యాండ్తో యాక్సిలరేటర్ ఇస్తున్నారు, ఏమవుతారు? బండి అక్కడే తిరుగుతుంది. అలా చేయకూడదు. లా ఆఫ్ అట్రాక్షన్ పర్ఫెక్ట్గా తెలిసినటువంటి గురువు దగ్గరే చేయాలి. అండ్ ఇంకొకటి మీరు చేయాల్సిందల్లా కూడా ఏమిటి అంటే ఫస్ట్ మీరు థాట్స్ మార్చుకోవాలి. దానికోసం ఏంటంటే ఎవ్రీ వీక్ కూడా అండి హరిత గారు ఫ్రీ డెమో క్లాస్ ఇస్తున్నాం. ఆ డెమో క్లాస్కి అటెండ్ అయిన తర్వాత మీకు ఇంట్రెస్ట్ ఉంటే మేము 6 days లైవ్లో లా ఆఫ్ అట్రాక్షన్ ప్రాక్టీస్ కండక్ట్ అంటే ఒక మనిషిని మార్చే శక్తి లా ఆఫ్ అట్రాక్షన్ కి ఉందా? ఎస్ ఉందండి హరిత గారు. అది ఎలా అది నమ్మకంతోనే చేయాలా? ఎస్ అవునండి హరిత గారు. నమ్మకంతో కనుక చేస్తే మాత్రం నిజంగా వర్కౌట్ అవుతాయండి. ఎంతో మందికి వర్కౌట్ అయినాయి. దానికోసం మేము ఏం చేస్తున్నామంటే గూగుల్ ఫామ్ అనేది ఇవ్వడం జరిగింది. కామెంట్ సెక్షన్లో, డిస్క్రిప్షన్లో కూడా ఈ వీడియో కింద గూగుల్ ఫామ్ ఉంది. ఫ్రీ అండి. క్లాసెస్ని ఎప్పుడు కూడా డెమో క్లాస్ని ఎన్నో ఫ్రీ క్లాసెస్ చెప్పారు, ఇది కూడా ఫ్రీగా చెప్తాను. డెమో క్లాస్ మీకు నచ్చిన తర్వాత మీకు ఇంట్రెస్ట్ ఉంటే మేము 6 days లైవ్లో లా ఆఫ్ అట్రాక్షన్ అది కూడా నామినల్ ఫీతో కూడా తీసుకుంటున్నాం. మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు ఎన్రోల్ అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్. ఓకే. అంటే టైమింగ్స్ మార్నింగేనా? ఎస్ టైమింగ్స్ మార్నింగ్ 6:30 to 7:30, బట్ డెమో క్లాస్ మాత్రం ఈవినింగ్ ఉంటుందండి. థ్యాంక్ యూ విజయ్ గారు. మీరు విశ్వం విజయ్ గారి లా ఆఫ్ అట్రాక్షన్ క్లాసెస్కి అటెండ్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్పై స్క్రోల్ అవుతున్న నెంబర్స్ కాల్ చేసి కాంటాక్ట్ అవ్వండి. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. థ్యాంక్ యూ సో మచ్. సర్వే జన సుఖినో భవంతు, సమస్త లోకా సుఖినో భవంతు. సార్ మీ క్లాస్కి వచ్చాక మేము చాలా అభివృద్ధి చెందాం సార్. మా ఇల్లు కళని మేము నెరవేర్చుకున్నాము. ఫస్ట్ లో మాకు ఇల్లు కట్టాలంటేనే కొంచెం ఇబ్బందిగా ఉన్నా సార్. ఆర్థిక పరంగా సార్ చాలా అడుగుగా ఉన్నా సార్. ఒక్కసారిగా 20 మీ లక్షలు క్లాస్కి వచ్చాక మేము చాలా చాలా చూడని మిరాకిల్స్ మొత్తం చూస్తున్నాం సార్. చాలా సంతోషం. మీకు మా చేత కోటి కృతజ్ఞతలు సార్. మీ క్లాస్ వింటే మేము మర్చిపోతాం సార్ మమ్మల్ని మేమే. థ్యాంక్ యూ సో మచ్ అండి వరలక్ష్మి. అందరూ కూడా కంగ్రాట్స్ అండి, వాళ్ళు ఇల్లు కట్టుకున్నారు, చాలా హ్యాపీ అండి. సో అందరూ కూడా ఒకసారి క్లాప్స్తో చెప్పండి, అందరూ కూడా క్లాప్స్
తో చెప్పాలండి. ఎప్పుడైనా మనం సక్సెస్ అయిన వాళ్ళు చూస్తే మా డాటర్ కూడా క్లాప్ కొడుతుంది చూసారా? మీరు మరింత సక్సెస్ అవ్వాలి. ఓకే. మళ్ళీ మీరు ఏదనుకుంటే అచీవ్ అయ్యేంత వరకు నేను ఉంటానండి. మీరు ఇక్కడే ఉంటారు. నేను వెళ్ళను. మనం అందరం కలిసి మనం అనుకున్న ఆ లక్ష్యాలన్నీ సాధించాలండి. ఓకే. రైట్. థాంక్ యూ సో మచ్ అండి. థాంక్ యూ సో మచ్. థాంక్ యూ అండి. థాంక్ యూ సో మచ్.